హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను సీమ వంకాయ గ్రేవీ అయితే చేస్తున్నాను అనమాట. చపాతీలేకైనా రైస్లేకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొబ్బరి, ఒక ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి, కోరియండర్, జింజర్ గార్లిక్, లవంగాలు వేసుకుంటున్నాను అనమాట. మీరు మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇప్పుడు నేను ఇదంతా మెత్తగా పేస్ట్ చేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అందులోకి నేను 2 టమాటోస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ సీమ వంకాయ అయితే ఒకటైతే తీసుకున్నాను అనమాట. అందుకే నేను ఇక్కడ 2 టమాటోస్ అయితే యూజ్ చేస్తున్నాను. అందులోకి మనము తగినంత కరివేపాకు వేసి బాగా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఇది టమాటోస్ అన్నీ బాగా మగ్గేంత వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఒక 1 మినిట్ వరకు టమాటోస్ అయితే బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడ నేను సీమ వంకాయ అయితే నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. త్వరగా బాగా ఉడకాలని చెప్పేసి చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి ఇప్పుడు నేను వంకాయ అయితే వేసుకొని ఇలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. మనం ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాగా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. మనము ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు అయితే వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. మనకి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేయాలన్నమాట. మనము ఇప్పుడు మసాలా అంతా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. మనకి వాటర్ అనేది ఎంత కావాలో అంత పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. బాగా ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికేకైతే పెట్టేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ వంకాయ అనేది బాగా మెత్తగా ఉడుకుతుందన్నమాట. మనము అన్నంలో తినేటప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయిందనమాట వంకాయ అయితే. ఓకే, ఇప్పుడు సీమ వంకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను ఆమ్లెట్ అయితే వేసుకున్నా అనమాట నంచుకోవడానికి. ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. వంకాయ కూడా చాలా అంటే చాలా బాగా మెత్తగా ఉడికిందనమాట. 10 to 15 మినిట్స్లో మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.